హాయ్! నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్. ఈరోజు మన వైజాగ్ సిటీలో ఫంక్షన్ చూద్దామండి. ఎలా ఉందో సిటీని చూసేద్దాం. అలాగే ఈ ఫంక్షన్ మెచ్యూరిటీ ఫంక్షన్ కూడా చూద్దాం. వైజాగ్ సిటీలో మీకు 2 రకాలుగా చూపిస్తున్నాననమాట. ఇది మన హైవే అనమాట. ఎక్కడంటే మన రైల్వే స్టేషన్ అప్‌లో ఉంటుంది ఇదంతా. బావుంటుందండి. ఎర్లీ మార్నింగు అలా సన్ చూసుకుంటూ, అలో అలా గాలి తగులుతూ ఉంటుంటే, అలా చూసుకుంటూ ఉంటే, ఆ ఫీలింగ్ చాలా బావుంటుందండి. ఈ చలికాలంలో, ఆ సన్‌లైట్‌లో ఇలా వాకింగ్ చేసుకున్నా హెల్త్‌కి చాలా మంచిదండి బాబు. కానీ తర్వాత ఈ సిగ్నల్ లైట్స్ ఇక్కడ మన సంపత్ వినాయక టెంపుల్ అండి. చాలా ఫేమస్. మీరెప్పుడైనా వైజాగ్ వచ్చి ఉంటే తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడ అన్నీ ఇంక షాపింగ్ మాల్స్ ఉంటాయండి. అటుపక్క, ఇటుపక్క సిటీ కదండీ! లేనియి అంటూ ఏముంటాయి చెప్పండి? అన్ని రకాలు దొరుకుతాయి. అన్ని రకాలు ఉంటాయి. మన ఓపిక, మనీ ఉండాలి కానీ గోల్డ్ షాపులు, కేక్ షాపులు, టిఫిన్ షాపులు, బట్టల షాపులు వాయమ్మో! మామూలుగా ఉండవు. ఇక్కడ మంచి హోటల్, రెస్టారెంట్స్ అన్నీ బావుంటాయన్నమాట. కానీ గుళ్ళు కూడా బావుంటాయండి. సముద్రం వైజాగ్ అంటేనే సముద్రం. చాలా బావుంటాయండి. మీరు ఎప్పుడైనా వైజాగ్ వచ్చుంటే ఈవినింగ్ పూట బీచ్‌కెళ్ళండి. ఆ వెన్నెల కరెక్ట్‌గా వెన్నెల టైంన వెళ్లారనుకో, ఆ బీచ్ ఒడ్డున కూర్చొని, అలలు మన కాళ్ళకి తాకుతూ ఉండి, పైన వెన్నెల చూస్తూ, అలా కూర్చుంటే నిజంగా చాలా హాయిగా అనిపిస్తదనమాట. ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇవన్నీ కనిపిస్తాయండి స్కూల్సు, కాలేజీలు. ఇంకా సండే వస్తే ఇదిగోండి ఫుల్ రష్‌గా ఉంటదన్నమాట. అంటే ఇంకా హాలిడే కదా! హాలిడేలోనేమో షాపింగ్‌లు, చేపలు, చికెను కొనేవోళ్ళు ఇంక అలా ఉంటదనమాట. ఏ గ్రౌండు ఇదంతా. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి టెంపులు ఫేమస్ అనమాట. వైజాగ్ సిటీలో పోలమాంబ అమ్మవారి టెంపులు తప్పక దర్శించుకోండి. మీ కోరికలన్నీ తప్పక నెరవేరుతాయన్నమాట. ఎప్పటినుంచో ఉన్నది. మీరు గూగుల్‌లో, యూట్యూబ్‌లో సెర్చింగ్ చేసినా అమ్మవారి గురించి వస్తుంది. ఒకసారి చూడండి. అమ్మవారు చాలా దయగల తల్లన్నమాట. ఇంక ఇక్కడ హాస్పిటల్స్, మానసిక హాస్పిటల్ అని ఇక్కడే ఉంటదండి. వాళ్ళకి ఫ్రీగా ఇస్తారనమాట. ఎవరికైనా బాగోకపోతే ఆధార్ కార్డ్ పట్టుకెళ్తే ఫ్రీగా అమౌంట్ ఇస్తారు. టాబ్లెట్స్ అదే ఇది. ఇంకా అన్నీ అండి. ఏ టు జెడ్ మనం చూడాలే గానీ, సిటీ ఈ నగరం చాలా పెద్దదన్నమాట. ఇలా ఫాస్ట్‌గా తోడేయడం వల్ల ఏం చెప్పాలో గూడా తెలియట్లేదు. కానీ కనిపించినంత వరకు నేను చెప్తాను. నాకు తెలిసిన ఐడియా వైజాగ్‌లో ఉంటున్నానన్న మాటే కానీ, నాకంత ఐడియా లేదండి. ఈ ఏరియాలో అంతా తెలీదు. కానీ ఇలా ఎర్లీ మార్నింగు, నైట్ పూట బావుంటుందన్నమాట వ్యూ. ఇవన్నీ అపార్ట్మెంట్స్ అండి బాబు. ఇటంతా నీట్‌గా ఉంటాయన్నమాట. వీఐపీ రోడ్స్ ఇవన్నీని. చాలా బావుంటాయి. ఇక్కడే మన హోటల్, మన ఫంక్షన్ హోటల్ ఇక్కడే ఉందన్నమాట. ఆ హోటల్‌కి వచ్చేసాం. మా తమ్ముడు దింపేసి వెళ్ళిపోయాడు. చూడండి స్టార్టింగ్. హ్మ్. వ్యూ ఈ హోటల్‌లో ఫంక్షన్ అనమాట. చాలా బావుందండి ఎంట్రన్స్. ఆ సముద్రం, పడవ, తర్వాత ఇటుపక్క అంతా బావుంది. ఇంక లోపల ఎంట్రీ ఇదనమాట. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు ఫంక్షన్‌కి. లోపల పెయింటింగ్ పెట్టారండి. బావుంది పెయింటింగ్. నీట్‌గా ఉంది. ఈ హోటల్ కూడా బావుంది. ఇంకా ఈ ఫంక్షన్‌కి మెల్లిగా ఒక్కొక్కళ్ళు వస్తున్నారనమాట. మనం లేట్ అవ్వకూడదు కదా! అని మనం కూడా వచ్చేసాం త్వరగా. తనదే. తన ఫంక్షనే ఈ ఫంక్షన్. తర్వాత మెచ్యూరిటీ ఫంక్షన్‌కి వెళ్దాం. ఇదంతా కంచరపాలెం, ఎన్ఏడి, గోపాలపట్నం ఇవన్నీ కనిపిస్తాయన్నమాట వీడియో. అటు సైడ్ కదా మనం వెళ్ళేది ఫంక్షన్‌కి. కాబట్టి ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. సింహాచలం రోడ్డు చాలా బావుంటాయండి ఇవన్నీని రోడ్లు. అంటే మరీ అంత ట్రాఫిక్ ఉండదు. కానీ ఒక ఆదివారం ఒకరోజే ఎక్కువుంటదనమాట. మిగతా రోజులు కొంచెం ఖాళీగానే ఉంటది. స్కూల్స్ ఈవినింగ్ టైము పిల్లలు వదిలేస్తారు కదా! కాలేజు వీళ్ళందరూ రష్‌గా ఉంటది ఈవినింగు, మార్నింగు. ఆఫ్టర్‌నూన్ అయితే మంచి ఖాళీ ఉంటది.
ఈరోజు ఆదివారం కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ రష్‌గానే ఉంటది. ఇదే కంచరపాలెం అమ్మవారి టెంపులు. చాలా మహిమగల తల్లి. ఈవిడది కూడా ఘటాలు అవన్నీ పెట్టి చేస్తారు జాతరలిక్కడ. నమ్మకం అనమాట కంచరపాలెం అమ్మవారు. మీరు వీలుంటే ఎప్పుడైనా వచ్చుంటే తప్పకుండా అమ్మవారిని దర్శించుకోండి. ఇది కంచరపాలెం బ్రిడ్జ్ కూడా అంటారు. ఈ బ్రిడ్జ్ ఎక్కి వాకింగ్ చేస్తారు జనాలు. వ్యూ కూడా బావుంటుందనమాట. అలా వెళ్తూ, వెళ్తూ, వెళ్తూ ఉండాలి. ఫంక్షన్‌కి, పెళ్ళిళ్ళంటే తప్పదు కదండీ! ప్రయాణాలు చేయాలి. అలాగా బోర్ కొట్టకుండా ఇలా మనం వీడియో తీసుకోవడం, లేదంటే పాటలు వినుకుంటూ అలాగా ట్రావెల్ చేస్తే మనకి తెలీదనమాట. వచ్చేసాం. మన ఫంక్షన్ ఇదే. మా ఫ్రెండ్ వాళ్ళ పాప మెచ్యూరిటీ ఫంక్షన్ అనమాట. సెటప్ చేస్తున్నారు. ఒక తోటలో పెట్టారనమాట. కొబ్బరి తోట. బావుందండి. ఈ డెకరేషను, తర్వాత ఆ తోటలో పెట్టడం, పక్కన సాంగ్సు, ఫుడ్డు అంతా బావుంది. చూసారు కదా నాతో పాటు. థాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్.